రాయలసీమలో మళ్లీ ఫ్యాక్షన్ కక్షలు భగ్గుమన్నాయి. కర్నూలు జిల్లా పత్తికొండ వైసీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నారాయణ రెడ్డి ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. కృష్ణగిరి సమీపంలో ఓ వివాహానికి వెళ్లొస్తుండగా ప్రత్యర్థులు వేటాడి చంపారు. నారాయణ రెడ్డితో పాటు అనుచరుడు సాంబశివుడు కూడా చనిపోయినట్లు తెలిసింది. పత్తికొండ వైసీపీ ఇన్ఛార్జ్ కృష్ణగిరి దగ్గర కాపు కాసి హతమార్చారు. ప్రత్యర్థులు పెళ్లికి వెళ్లి తిరిగొస్తుండగా ప్రత్యర్థులు నరికి చంపారు. గత ఎన్నికల్లో పత్తికొండ నియోజకవర్గం నుంచి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిపై పోటీ చేసి ఓడిపోయారు. ఈ సంఘటన పత్తికొండ దగ్గర జరిగింది. రాయలసీమలో మళ్లీ ఫ్యాక్షన్ కక్షలు భగ్గుమన్నాయి. కర్నూలు జిల్లా పత్తికొండ వైసీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నారాయణ రెడ్డిని ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి నాగ్ అందిస్తారు. నాగ్, కక్షలు మళ్లీ భగ్గుమన్నాయి. పత్తికొండ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చెరుకులపాడు నారాయణ రెడ్డిని ప్రత్యర్థులు దారుణంగా నరికి చంపారు. అతను ఈ రోజు ఉదయం కృష్ణగిరి దగ్గర ఓ మ్యారేజ్ కి వెళ్లి తిరిగి వస్తుండగా రెండు ట్రాక్టర్లతో ముందు ఒక ట్రాక్టర్ వెనక ఒక ట్రాక్టర్, రెండు ట్రాక్టర్లతో కారును ఢీకొట్టి తర్వాత బాంబులేసి నరికి చంపారు. తల మొండానికి వేరు చేసి తలను కూడా తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. చెరుకులపాడు నారాయణ రెడ్డి గత ఎన్నికల్లో పత్తికొండ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన కేఈ కృష్ణమూర్తి మీద పోటీ చేసి ఓడిపోయారు. చెరుకులపాడు నారాయణ రెడ్డికి చాలా కాలం నుంచి ప్రత్యర్థులతో ప్రాణహాని ఉంది. అతను చాలా సార్లు జిల్లా ఎస్పీతో పాటు స్థానిక పోలీసు అధికారులకు కూడా అనేక సార్లు తనను చంపేందుకు ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారని చెప్పి అనేక సార్లు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయినప్పటికీ కూడా ఈ రోజు ఆ నారాయణ రెడ్డి హత్య జరగడం జిల్లాలోనే సంచలనమైంది. ఈ హత్యను వాస్తవంగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి నారాయణ రెడ్డి కజిన్ అవుతారు. ఈ హత్య వార్త తెలుసుకున్న వెంటనే కోట్ల దంపతులు ఢిల్లీ పర్యటన అర్ధాంతరంగా ముగించుకొని కర్నూలు చేరుకుంటున్నారు. ఎక్కడైతే హత్య జరిగిందో కృష్ణగిరి చెరుకులపాడు దగ్గర కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కృష్ణగిరి దగ్గర ఈ హత్య జరిగింది. చెరుకులపాడు నారాయణ రెడ్డి ఈ రోజు కృష్ణగిరి దగ్గర ఒక వివాహానికి వెళ్లి వస్తుండగా అనుచరులతో కలిసి వెళ్తున్నాడు. ఫార్చునర్ కారులో వెళ్తుండగా ముందు వెనక ట్రాక్టర్లతో ఢీకొట్టి తర్వాత బాంబులేసి వేట కొడవలతో నరికి చంపారు. ఈ హత్యలో దాదాపు 15 మంది వరకు పాల్గొన్నట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అయితే ఈ 15 మంది ఎవరు అనేది ఇంకా పూర్తి స్థాయిలో తేలలేదు. సంఘటనా స్థలానికి పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు, బందోబస్తు నిర్వహిస్తున్నారు. నారాయణ రెడ్డి స్వగ్రామం చెరుకులపాడులో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ కూడా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. నారాయణ రెడ్డి తండ్రి గతంలో కూడా హత్యకు గురయ్యారు. అప్పటి నుంచి ఫ్యాక్షన్ నడుస్తూనే ఉంది. నారాయణ రెడ్డికి కేఈ కుటుంబాలకు మధ్య గత కొంతకాలంగా వైరం నడుస్తూనే ఉంది. రాజకీయ వైరం పెద్ద ఎత్తున వీళ్ళిద్దరి మధ్య ఉంది. రాజకీయంగా విభేదాలు కూడా ఉన్నాయి. తనను చంపేందుకు ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారని చెప్పి గతంలో ఎస్పీతో సహా అనేక మందికి కూడా అతను స్వయంగా ఫిర్యాదు చేశారు. నారాయణ రెడ్డి ఈ చెరుకులపాడు నారాయణ రెడ్డి కేఈ కృష్ణమూర్తి కొడుకు మీద ఇసుక అక్రమ వ్యాపారం చేస్తున్నారని చెప్పి హైకోర్టుకు సీఎం చంద్రబాబు కూడా అనేక సార్లు ఫిర్యాదు చేశారు. దాని మీద పెద్ద ఎత్తున విచారణ కూడా జరిగింది. కొంతమందిని సస్పెండ్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో రెండు కుటుంబాల మధ్య రాజకీయ వైరం నేపథ్యంలో ఈ చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్య జరగడం కర్నూలు జిల్లా వ్యాప్తంగా పెద్ద సంచలనమైంది. ఈ హత్య ఎవరు చేశారనేది ఇంకా పూర్తి స్థాయిలో విచారించాల్సి ఉంది. కర్నూలు జిల్లా పత్తికొండ వైసీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నారాయణ రెడ్డిని ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. కృష్ణగిరి సమీపంలో ఓ పెళ్లికి వెళ్లొస్తుండగా ప్రత్యర్థులు ఆయన్ని వేటాడి చంపారు. నారాయణ రెడ్డితో పాటు అనుచరుడు సాంబశివుడు కూడా చనిపోయినట్లు తెలిసింది.